Hey cuties, welcome back to my channel Tales of Prada. ఈ రోజు మనతో ఉన్న వ్యక్తి కేకేడి మహాన్ భావుడు అండ్ ఈ రోజు బిగ్ బాస్ 9 వీక్ 4 అనాలిసిస్ సాటర్డే అండ్ సండే ఏం జరిగిందో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సాటర్డే ఎపిసోడ్ లో ఫస్ట్ గోల్డ్ స్టార్, బ్లాక్ స్టార్ అండ్ రిమైనింగ్ వి సిల్వర్ స్టార్. ఫస్ట్ గోల్డ్ స్టార్ ఇమాన్యుయల్ కి వచ్చింది. నాకు తెలిసి డిజర్వ్డ్ క్యాండిడేట్ దానికైతే. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇమాన్యుయల్ ఇస్ కంప్లీట్లీ డిజర్వ్డ్ ఫర్ గోల్డ్ స్టార్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, గేమ్ ఉంది, అలా అని ఎక్కడ ఫౌల్ ఆడట్లేదు, ఎక్కడ ఫాల్స్ పాయింట్స్ ఏమి స్ప్రెడ్ చేయట్లేదు. సో హీఈస్ కంప్లీట్లీ డిజర్వింగ్ ఫర్ గోల్డ్ స్టార్. నాకైతే వర్త్ అనిపించింది. ఎస్, అండ్ మిగతా హరీష్ గారు అండ్ ఫ్లోరా గారికి బ్లాక్ ఇచ్చారనమాట. రిమైనింగ్ అందరికి 10 people కి సిల్వర్ ఇచ్చారు. హరీష్ గారికి బ్లాక్ ఇవ్వడం ఇస్ ఫైన్. ఫ్లోరాకి లాస్ట్ వీక్ ఆట బట్టి బ్లాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ 4 weeks లో జరిగిన దాన్ని బట్టి ఇచ్చినట్టున్నారు. అండ్ లాస్ట్ వీక్ గందరగోళం చేసిన దానికి సంజనా గారికి ఇస్తే బాగుండని నేను అనుకున్నా. ఫ్లోరాకి బ్లాక్ స్టార్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు యాక్చువల్లీ. హరీష్ కి ఇవ్వచ్చు బికాస్ హీఈస్ కొంచెం స్లో అయిపోయాడు ఫస్ట్ 3 weeks తో పోలిస్తే. సో లైక్ ఫ్లోరాకి అయితే బ్లాక్ స్టార్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ సంజనా ఈస్ ద మోస్ట్ డిజైరింగ్ ఫర్ బ్లాక్ స్టార్ ఈ వీక్ అని నాకు అనిపించింది. యా, రిమైనింగ్ పీపుల్ కి అందరికి సిల్వర్ ఇచ్చారు. కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇమాన్యుయల్ ఒక్కడు గోల్డ్ స్టార్ కి అర్హుడు అంతే కరెంట్లీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్ లో అడ్రస్ చేసిన మెయిన్ టాపిక్స్ వచ్చేస్తే పోపు టాపిక్. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? కరెక్ట్ గా అడ్రస్ చేశారా? సంజనా గారు అండ్ తనూజ మధ్య జరిగిన ఈ వాగ్వాదాన్ని కరెక్ట్ గా అడ్రస్ చేశారా? ఎస్, కరెక్ట్ గానే అడ్రస్ చేశారు. అక్కడ సంజనాది తప్పు అండ్ తనూజది కూడా ఈక్వల్ గా తప్పు అని నాగ్ సార్ కన్వే చేశారు కాబట్టి సో ఐ థింక్ దీన్ని కరెక్ట్ గానే అడ్రస్ చేశారు. దీన్ని కరెక్ట్ మేనర్ లోనే లీడ్ చేశారని నాకు అనిపించింది. ఓకే, కానీ నాకైతే తనుజ ఇసరడం రాంగ్, అదైతే కంపల్సరీ రాంగ్. నేను వీడియో చూసాక నాకు మళ్ళీ అర్థమైంది. బట్ నేను చేసిస్తాను అని అంది ఆవిడ. ముందు అంది, కిచెన్కి వచ్చిన తర్వాత కూడా అంది. కానీ అంత డ్రాగ్ చేసి మెలో డ్రామాగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు సంజనా గారు అని చెప్పి నాకు అనిపించింది. ఇక్కడ అన్ని ఇంటర్లింక్ అయ్యాయి. సో సంజనా గారు ఆ ప్యాకెట్స్ అన్ని బయట తీయడం వల్ల తనూజ ఇసరాల్సి వచ్చింది. తనూజ ఇసరడం వల్ల సంజన అరవాల్సి వచ్చింది. దాని వల్ల గొడవ వచ్చింది. సో ఇద్దరిది తప్పు ఉంది. సంజనా గారిది ఒక 60% రాంగ్ అయితే తనుజది 40%. నెక్స్ట్ ఎక్స్ టాపిక్. సంజనా గారు 7x తినడం, దాని మీద నాగార్జున గారు కరెక్ట్ గా అడ్రస్ చేశారా? నాకైతే అడ్రస్ చేశారని అనిపించింది. బట్ నాట్ ఫుల్లీ. ఇంకా నేను ఫుల్లీ సాటిస్ఫై అవ్వలేదు. ఆమె టెనెంట్ అయితే చేస్తారు. సో దానికి కొంచెం హ్యాపీగా అనిపించింది 1 week. ఎందుకంటే ఏదో ఒకటి గట్టిగా అడ్రస్ చేయకపోతే ఆవిడ ఇదే కంటెంట్ అనుకుంటారు. అది మిస్లీడ్ చేస్తోంది లిటరల్లీ చెప్పాలంటే. బిగ్ బాస్ అంటే దొంగతనాలు ప్రాంక్సే కాదు కదా, దట్స్ నాట్ యాక్చువల్ థింగ్ అనేది ఆవిడకి తెలియాలి అని చెప్పేసి ఇంకొంచెం గట్టిగానే క్లాస్ ఇవ్వచ్చు. బట్ నాకు తెలిసి ఆవిడ ఇది అర్థం చేసుకున్నారనే నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వీక్ నుంచి చేంజ్ ఉండొచ్చు అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రీతుకి అండ్ డెమోన్ అండ్ కళ్యాణ్ అండ్ శ్రీజాకి జరిగింది కదా. సో దాని గురించి కరెక్ట్ గా అడ్రస్ చేశారు. బట్ రీతుని ఇంకొంచెం స్ట్రాంగ్ గా చెప్పుంటే బాగుండేది. నువ్వు చేసిన తప్పు ఒకళ్ళని తీసామని నువ్వు చెప్పకూడదు. మీరు ఫ్రెండ్స్ అయితే 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ నువ్వు కళ్యాణ్ ఎందుకు తీయడం అని. సో అది చెప్పు ఉండాల్సింది నాకు సార్. బట్ ఒక పాయింట్ లో నాకేమనిపించింది అంటే కళ్యాణ్ని మభ్యపెట్టడానికి ట్రై చేశారేమో అనిపించింది. బట్ కళ్యాణ్ని పొగిడారు, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే తను బాగా ఆడాడు ఈ వీక్. మిగతా వీక్ లో అస్సలు ఆడలేదు. బట్ ఈ వీక్ 1 day ఈజ్ ఎనఫ్ అన్నట్టు తను లిటరలీ చేంజ్ చేశాడు తన గేమ్ ని. ఇలాగే ఆడితే మాత్రం బాగుంటది. అండ్ అంటే శ్రీజ గురించి ఒక వీడియో వేశారు. అంటే శ్రీజ బ్యాగ్ గా మాట్లాడుతుంది, ఒకటి కన్వే చేసింది అని. నాకు అది ఎందుకో అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. శ్రీజ ఇస్ రైట్ అనిపించింది. అండ్ నాకు రీతు విషయంలో ఇంకొకటి అనిపించింది ఏంటంటే ఆమె నేను సిల్వర్ కి గోల్డ్ కి మధ్యలో ఉన్నానని చెప్పింది. దట్స్ రాంగ్. నాకు అనిపించింది ఏంటంటే బ్లాక్ కి సిల్వర్ కి మధ్యలో ఉంది ఆమె. సిల్వర్ కి దగ్గరగా ఉంది కాబట్టి సిల్వర్ స్టార్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. రీతు ఈస్ వెరీ గుడ్ ప్లేయర్, బట్ విధానం అనేది ఉంటుంది, ఎలా ఆడుతున్నాం అనేది, అక్కడే తను ల్యాక్ అవుతుంది. అది తను చూసుకోవాలి, లేకపోతే కష్టం. ఇంకా సండే ఎపిసోడ్కి వచ్చేస్తే నిన్న సిల్వర్ స్టార్స్ వచ్చాయి కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఏ జోనర్లో వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి అనేది బయటకు తీసుకురావాలని చెప్పేసి కొన్ని టాస్క్ పెట్టారు ఇద్దరు పెయిర్స్ కి. అందులో ఫస్ట్ వచ్చేసి రీతు అండ్ సంజనా గారికి లైక్ పుష్ చేసుకోవాలన్నమాట వాళ్ళు ఫిజికల్ గా.
సో అందులో రీతు విన్ అయింది. నెక్స్ట్ వచ్చి డెమాన్ కి కళ్యాణ్ కి ట్రైన్ సంబంధించి టెస్ట్ లాగా పెట్టారు ఒక 3. టాస్క్ అందులో డెమోన్ విన్ అయ్యాడు. థర్డ్ వచ్చేసి శ్రీజ అండ్ దివ్య. వాళ్ళిద్దరిని ఏంటంటే వాళ్ళిద్దరు హ్యూమర్ గురించి, వాళ్ళ హ్యూమర్ అనేది బయటకు రావాలి, ఎంటర్టైన్మెంట్ దాని బేస్డ్ గా చేశారు. ఎవరు బాగా చేశారు అనిపించింది? నాకైతే దివ్య బాగా చేసింది అనిపించింది. I So, agree. బాగా ఇమిటేట్ చేసిన హౌస్ మేట్స్. శ్రీజ ఏంటంటే ఆమె డైలాగ్స్ ని ఎగ్జాక్ట్ గా చెప్పింది, బట్ యాక్షన్ అంత ఇంప్రూవైజ్ చేయలేకపోయింది. దివ్య యాక్షన్ ఇంప్రూవైజ్ చేసింది, డైలాగ్స్ అంత ఎగ్జాక్ట్ గా చెప్పలేదు. సో ఎంటర్టైన్మెంట్ ఇమిటేషన్ పరంగా వెళ్తే దివ్య బాగా చేసింది. శ్రీజ ట్రై చేసింది, బట్ దివ్య ఎగ్జిక్యూట్ చేసింది కరెక్ట్ గా. అండ్ నెక్స్ట్ తనూజ అండ్ భరణి మధ్య వాళ్ళిద్దరికి ఎవరెవరికైతే ఇష్టమైన ఉన్నాయో అవి తీసుకొచ్చి పగలగొట్టాలన్నమాట. ఆపోజిట్ పర్సన్ కి ఎవరెవరు ఇష్టం ఉన్నాయో వాళ్ళు ఓకే ఇష్టగా చేశారు. బేసిక్ గా ఎవరు ఇందులో వీక్ గా ఉన్నారో దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం నాగార్జున ఒక చిన్న టాస్క్ కండక్ట్ చేశారు అంతే. బాండ్స్ గొప్ప, గేమ్ గొప్ప అని. అండ్ దీనికన్నా ముందు ఫస్ట్ జరిగింది ఏంటంటే సుమన్ శెట్టి అండ్ రాము రాథోడ్ మధ్య వాళ్ళు ఏంటంటే పాయింట్ ని లైక్ చెప్తారు, బట్ ఓపెన్ గా మాట్లాడలేరు. అంటే ఎవరన్నా అనుకుంటారేమో అని చెప్పేసి ఫ్రీగా వాళ్ళ పాయింట్స్ ని పెట్టలేరు అనే ఉద్దేశంతో కొంతమందిని చెప్పమన్నారు. అండ్ ఇద్దరు ఓకేష్. అండ్ లాస్ట్ ఇంకా దివ్య అండ్ హరీష్ గారు మధ్య ఎలిమినేషన్ ఎవిక్షన్ రౌండ్ జరిగింది. ఫైనల్లీ హరీష్ గారు ఎవిక్టెడ్. నీకేమనిపించింది? ఫస్ట్ 3 వీక్స్ పరంగా చూసుకుంటే కనుక ఈ వీక్ ఎవిక్షన్ కి ఆయన అర్హుడు కాదు, బట్ ఈ వీక్ ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఇంకా వేరే దారి లేదు, ఎవిక్షన్ తప్ప అని అనిపించింది నాకు. ఆయన గ్రాడ్యువల్ గా గ్రాఫ్ ఇంత ఉండింది అగ్ని పరీక్షలో, అది ఇలా తగ్గిపోతూ వచ్చింది. లిటరల్లీ చెప్పాలంటే ఈ వీక్ అంటే ఆయన ఏదో జోన్ లోకి వెళ్ళిపోయారు. టాస్క్ ఫస్ట్ డే అయితే మాత్రం చాలా వాడారు, టైట్ టాస్క్ ఆయన 100% ఇచ్చారు. కానీ తర్వాత ఏంటంటే ఒక్కరే అయిపోయాయి, ఆయన ఎక్కడ కనిపించలేదు. చాలా స్ట్రాంగ్ కంటెండర్, బట్ బికాస్ ఆఫ్ హిస్ వీక్ పర్ఫార్మెన్స్ ఈ వీక్ అన్ఫార్చునేట్లీ నాట్ ఎవicted. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫేవరెట్ పార్ట్ కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు టేల్స్ ఆఫ్ ప్రదా అండ్ ఇన్స్టాలో కేకేడి మహాన్ బాగుంటుంది. Thank you, bye. Bye.